మాషానాం సూర్యమండల పర్యంతం. మాషములు అంటే గోధుమలు. గోధుమలను సూర్యమండలం వరకు వేసుకుంటూ వెళ్తే ఎన్ని గోధుమలు అయితే వస్తాయో అన్ని యొక్క జన్మల జన్మల వరకు కూడా ఈ యొక్క పుణ్య ఫలితం, ఈ యొక్క కన్యాదాన యొక్క ఫలితం మనతో ఉంటుంది. అంతటి విశేషమైనటువంటిది ఈ యొక్క కన్యాదాన సంకల్పం. మమ అనాది అవిద్య వాసనగా ఇదానీ కేనాపి భాగ్య విశేషమైన మనుష్య జన్మ ప్రాప్తవతు అంటుంది. నా యొక్క ఎన్నో జన్మల పరంపరలో భాగంగా ఇంత పూర్వం నేను ఎన్నో జంతువులు, మత్స్యములు, చేపలు, జలచరాలు, ఉభయచరాలు, పక్షులు, కీటకాలు ఇలా ఎన్నో జన్మలు ఎత్తుకొని ఆఖరికి ఇప్పుడు మనుష్య జన్మలోకి వచ్చాను. ఇదానీ మనుష్య జన్మ కేనాపి భాగ్య విషయ మనుష్య జన్మ ప్రాప్తవతు అంటే ఇప్పుడు లభించినటువంటి ఈ మనుష్య జన్మ ఎన్నో జన్మలలో నేను తీసుకున్నటువంటి కొంత పుణ్యరాశి చేత లభించినది. ఎందుకనంటే ఈ మనుష్య జన్మకు మాత్రమే సాధ్యమైనటువంటిది ఆ భగవంతుణ్ణి మన యొక్క దివ్య నేత్రాలతో చూడగలుగుతాము. ఆ భగవన్ నామాన్ని మన యొక్క శ్రోత్రములతో వినగలుగుతాము. ఆ భగవన్ నామాన్ని మన యొక్క వాక్కు ద్వారా పఠించగలుగుతాము. ఆ భగవంతుని ధ్యానం ద్వారా మన మనస్సులో నిలుపుకోగలుగుతాము. ఆ మన యొక్క జ్ఞానం ద్వారా భగవత్ తత్వాన్ని తెలుసుకుని మరలా జన్మలేనటువంటి వైకుంఠ మార్గాన్ని మనం పొందగలుగుతామంటే ఇవన్నీ పొందాలంటే ఒక్క మనుష్య జన్మ వలనే లాభమవుతుంది అంతే తప్ప వేరే ఏ జన్మ వలన కూడా ఇది ఏది సాధ్యం కానటువంటి విషయం. అందువలన ఎన్నో జన్మల పరంపరలలో భాగంగా ఇవాళ నాకు మనుష్య జన్మ లభించింది స్వామి. ఈ యొక్క మనుష్య జన్మలో నేను వెనక్కి తీసుకున్నట్లయితే నేను చేసుకున్నటువంటి నా అజ్ఞానం ద్వారా నా తప్పులే ఉన్నాయి. నా అజ్ఞానం ద్వారా నా తప్పులే ఉన్నాయి స్వామి. అందువలన ఆ తప్పులన్నీ కూడా ఏ విధంగా క్షమింపబడాలి అని అంటే ఒక్క కన్యాదానంతో చేసినటువంటి ఆ యొక్క ఫలితం వలన అగ్నిలో దూదిపించబడితే ఎలా భస్మం అయిపోతుందో ఒక సెకండ్తో అదే విధంగానే మనం చేసినటువంటి పాపరాశి అంతా కూడా భస్మీపటం అయిపోతుందట. ఈ యొక్క కన్యాదాన యొక్క సంకల్పాన్ని మనం పలకడం ద్వారా, ఈ యొక్క కన్యాదానాన్ని మనం చేయడం ద్వారా మమ ఆ విధమైనటువంటి ఈ యొక్క మనుష్య జన్మలో ఏదో క్షణ పర్యంతం ఈ ఒక్క క్షణం వరకు నేను చేసుకున్నటువంటి ప్రతి ఒక్క అపరాధములను, ప్రతి ఒక్క తప్పులను అన్ని కూడా నా అజ్ఞానంగా భావించి నేను చేశానని భావించి అవన్నీ కూడా పోగొట్టు స్వామి అని భగవంతుని వేడుకొని, అలాగే నాకు మాత్రమే కాదు మమ వంశాన దశ పూర్వేశం అంటోంది. అంటే నా యొక్క వంశంలో 10 తరాలు ముందు వారికి ఎవరైతే ఎటువంటి అపరాధములైనా చేసి వారు ఎవరైనా